మాజీ మంత్రి పెద్దిరెడ్డి గన్మెన్ కాళేశ సస్పెన్షన్ పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పెద్దిరెడ్డి చేయి ఫ్రాక్చర్ అయిందని, జైలు పరిసరాల్లో ఇతర సహాయకులను అనుమతించరు కనుక గన్మెన్ సాయం చేశాడని చెప్పారు. ఎస్పీ మణికంఠ చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ఈ వ్యవహారాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు మంత్రి అనిత. గన్మెన్ వ్యక్తిగత భద్రత కోసం ఇస్తారని, వారిని అటెండర్లా వాడుకోవటాన్ని తప్పుపట్టారామె. రామచంద్రారెడ్డి గారు తను అనుకుంటే 10 మంది సహాయకుల్ని పెట్టుకోగలిగేటువంటి వ్యక్తి ఆయన. దానికి తోడు ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి కారణంగా ఆ కాళేశ అన్నటువంటి గన్మెన్ చేసినటువంటి ఔదార్యపూరితమైన మానవ సహాయాన్ని ఎస్పీ మణికంఠ గారు ఏమాత్రము సహించలేకపోయినట్టుగా ఉన్నది. తనని 3 నెలల పాటు సస్పెండ్ చేయటం జరిగింది. నిజంగా మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే వెంటనే మీకున్నటువంటి గన్మెన్లను మీరు పంపించి వేయాలి. గన్మెన్ దేనికి? మనకి సెక్యూరిటీ గురించి. ఎవరైనా గబుక్మన్ వచ్చినా, ఎవరైనా అటాక్ చేయాలనుకున్నా, అటాక్ చేసే పరిస్థితులు ఉన్నా కూడా గన్మెన్ అన్న వాళ్ళు అలర్ట్గా ఉండాలి. ఏదో అటెండర్ చేతిలో పెట్టినట్టుగా తీసుకొచ్చి మొత్తం అంతా చేతిలో పెడితే రేపు పొద్దున్న అదే పెద్దిరెడ్డి మీద ఎవరైనా అటాక్ చేసే పరిస్థితి వస్తే వీళ్ళు దాన్ని ఎలాగ రిస్క్ చేయగలరు? అది మినిమం కామన్ సెన్స్ అండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి ఉద్యోగం వాళ్ళు నీతిగా నిజాయితీగా యాజ్ పర్ రూల్స్ చేసుకోండి. దానికి ఆ ఫ్రీడమ్ ఉంది. అంతే తప్పించి ఎవరు తొత్తులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు.